మోడీ టీంలో మంత్రులకు మొత్తంగా శాఖలు కేటాయించారు. కేంద్ర హోంమంత్రి పదవిని మళ్లీ అమిత్ షాకి అప్పగించారు. అలాగే రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు రవాణా శాఖ, జైశంకర్ కి విదేశాంగ శాఖ మంత్రి పదవి కేటాయించారు. ఇక తెలుగు తేజాలు రామ్మోహన్ నాయుడుకి పౌర విమాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పదవి, ఇక శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, స్టీల్ విశాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాటు సాగుతున్నాయి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాహన శ్రేణికి ట్రయల్ను కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రుల రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా తట్టుకునేలా అల్యూమినియం షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రమం నుంచి నేరుగా కేంద్ర మంత్రులు చేరుకునేలా పనులు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అగ్రహారపేట మాతమ్మ ఆలయంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పార్థసారథి దంపతులు టీడీపీ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే విజయశ్రీ నివాసం వద్ద నుంచి డప్పు వాయిద్యాల నడుమ ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతరం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం తంగెడ గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు గెలుపొందడంతో పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాసరావు జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకను మీర్పేట అధ్యక్షుడు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించారు. మీర్పేట్ మున్సిపాలిటీ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణారెడ్డికి పదవులు కొత్త కాదని, ఆయన పదవులను ఎప్పుడూ ఆశించరని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసీపీ నాయకులు కాషాయ జెండా తొలగించి వైసీపీ జెండాను ఎగురవేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద వైసీపీ జెండాను తొలగించి కాషాయ జెండా ఎగురవేశారు. ఎంఆర్ రెడ్డి సర్కిల్ కు ఛత్రపతి శివ సర్కిల్ గా పేరు మార్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పత్తికొండ పట్టణంలో తెరుబజార్ కూడలలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రధానిగా 3వ మోడీ అధికారంలో ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయగానే ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బీజేపీ జెండా ఎగురవేశారు. నరేంద్ర మోదీ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో బడిబాట కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కల్లూరు మండల విద్యాశాఖ అధికారి దామోదర్ ప్రసాద్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను విద్యార్థులు తల్లిదండ్రులకు వివరిస్తూ ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని దామోదర్ ప్రసాద్ చెప్పారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పించాలని కోరారు. భద్రాద్రి జిల్లా భద్రాద్రి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఎదుట హాస్పిటల్ శానిటైజింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మెకు దిగారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటైజేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ వర్కర్స్ 80 మందికి 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక ఇల్లు గడవడం చాలా కష్టంగా మారిందని చెప్పారు. ఆసుపత్రిలో రోగులు వదిలిపెట్టిన వ్యర్థ పదార్థాలు, ఇతరత్ర వ్యర్థాలు అన్నింటినీ శుభ్రపరిచే తమను కాంట్రాక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయండి, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జనగామ జిల్లా కోలుకొండ గ్రామంలో రాంభోజిగూడెం వాగు, చెన్నూరు రిజర్వాయర్ నుండి ఇసుక తరలింపు నిరసిస్తూ స్థానికులు కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. ఇసుక తరలింపును వెంటనే నిలిపివేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. రైతులు చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా అధికారులు పట్టించుకోరా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయి చోరులకు పాల్పడుతున్నారు. పుట్లూరు రోడ్డులోని కేవీ రెడ్డి నగర్లోని మొదటి అంతస్తులో సరోజనమ్మ అనే మహిళను బెదిరించి కత్తితో దాడి చేసి గాయపరిచారు. ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతికి ఉన్న గాజులు దోచుకెళ్లారు. దాదాపు 12 తులాల బంగారం దోచుకున్నారని బాధితులు సరోజనమ్మ తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. బాధితురాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేశారు. సాయి సహస్ర రైస్ మిల్లును అధికారులు సీజ్ చేయడంతో తమకు రావాల్సిన వల్ల డబ్బులు పెండింగ్ లో ఉన్నాయని రైతులు తెలిపారు. తమ వద్ద నుంచి వడ్డను కొనుగోలు చేసి సాయి సహస్ర రైస్ మిల్ యాజమాన్యం నుంచి ప్రభుత్వం చొరవ తీసుకుని డబ్బులు ఇప్పించాలని అన్నదాతలు కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధి బంగారం నత్తం గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. రామస్వామి అనే వ్యక్తి బల్లెంతో దాడి చేస్తానంటూ స్థానికులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గ్రామస్తులంతా కలిసి సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఖమ్మం నగరంలో కొత్త బస్టాండ్లో దొంగలు హల్చల్ చేశారు. బస్సులో మహిళా బ్యాగ్లోని బంగారు గొలుసుతో దుండుగలు ఉడాయించారు. పక్క ప్లాన్ ప్రకారం దుండుగలు మహిళను డైవర్ట్ చేసి బ్యాగ్తో పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణికులకు భద్రత కల్పించాలని బస్టాండ్లో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మహబూబాద్ జిల్లా కేసముద్ర స్టేషన్ మార్కెట్ రోడ్లోని సాయిరామ్ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మెడికల్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఆసుపత్రిలో ఫర్నిచర్, మెడిసిన్ తో పాటు 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందంటూ షాప్ యజమాని నరేష్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 107 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే దాడులు చేసినట్లు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ ఉపేందర్ వివరించారు. ఏపీకి చెందిన పలువురు తక్కువ ధరకు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మంచిర్యాలలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పాల్చూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగల మరమ్మతులు చేస్తున్న క్రమంలో కాంట్రాక్టు కార్మికుడు అల్లాహుల ఆనందయ్య మృతి చెందాడు. విద్యుత్ స్తంభం ఎక్కి తీగలు బిగిస్తున్న క్రమంలో ప్రమాదశాతం జారిపడి ఆనందయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా వెంకట్రావు నగర్ కాలనీ మహబూబ్ నగర్ కాలువ వద్ద సుమారు 3 మీటర్ల కొండ చిలువ కలకలం రేపుతోంది. కొండ చిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు కొండ చెరువును పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జూలై 10న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. కొంతమంది మరణాలు, మరికొందరి రాజీనామాలతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.